హే గైస్, వెల్కమ్ బ్యాక్. ప్రభ సిరీస్ లో ఇది పార్ట్ 2 అనుకోవచ్చు. పార్ట్ 1 లో మొత్తం ప్రభ మేకింగ్ గా చూపించాం. ఇది పార్ట్ 2. ఈ వీడియోలో కుడుమనాడు మీ మార్నింగ్ నుంచి ఏం చేస్తామని చూపిస్తాను. మేము ప్రభ గట్టి చోటు దగ్గర నుంచి గుడి దగ్గర తీసుకుని వెళ్ళాలంటే ముహూర్తం ఉంటుంది. ఈ ముహూర్తంలోనే ఈ టైంకి తీసుకుని వెళ్ళాలి అని ఉంటుంది. మళ్ళీ గుడి దగ్గర తీసుకుని వెళ్ళిన తర్వాత దోప్సేవ ఉంటుంది. ఈ దోప్సేవకు కూడా ముహూర్తం ఉంటుంది. ఈ టైం కే స్టార్ట్ చేయాలి అని మా ఊళ్ళో కొలువై ఉన్న శ్రీ ఉమా పర్వత సమేత వీరేశ్వర స్వామివారిని మా ఊరు నుంచి పక్క ఊరికి తీసుకుని వెళ్తున్నాం కాబట్టి ఎన్ని ముహూర్తాలు చూసుకుని వెళ్తారో. మాక్సిమం అందరికి తెలిసిందే, వెళ్ళేటప్పుడు నైవేద్యాలు తీసుకుంటారో. మార్నింగ్ మా ఊరు నుంచి జగందర్ ప్రభలెత్తను వెళ్ళేటప్పుడు సోమవారం ప్రభ మీద ఊరేగుతూ వెళ్తారు. వెళ్ళేటప్పుడు చిన్న చిన్న అడ్డంకులు వస్తూ ఉంటాయి. ఇలా కరెంట్ బిల్ తెగిపోవడం అన్నది అలా తెగిపోయింది లేదు, ఇలా మా సాయనే వచ్చి బాగు చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు మా ఊరు గంగలూరు అగ్రహారం అని. మా ఊరు నుంచి జగందర్ ప్రభలెత్తనికి వెళ్ళాలంటే 6-7 కిలోమీటర్ల వరకు ఉంటుంది. మా ఊరు నుంచి ఎలా తీసుకుని వెళ్తారో మొత్తం డీటెయిల్ గా చూపిందాం అనుకున్నాను నేను. కానీ మన ఓటు అనుకుంటే పైవాడు వేరేది అనుకున్నాడు. నీకు అప్పుడే అంత ఎక్స్పీరియన్స్ రాలేదు అబ్బాయి. మొత్తం అయితే కష్టంగానే కొంచెం కవర్ చేసుకొని చెప్పి పైవాడు పర్మిషన్ ఇచ్చాడు. చూద్దాం, మేబీ నెక్స్ట్ ఇయర్ అయినా మొత్తం డీటెయిల్ గా చూపించగలనా లేదా అన్నది. ఈ సంవత్సరం కూడా చాలా త్వరగానే ఊళ్ళో ఊరిగం కూడా కంప్లీట్ చేసేసుకున్నాం. పక్కన అలా ఊళ్ళో ఊరిగం కంప్లీట్ చేసుకున్నాక డైరెక్ట్ జగన్తోటి ప్రభలు ఎత్తానికి అయితే వెళ్ళిపోతుంది ప్రభ. ఆ టైంలోనే మనకు కాల్ వచ్చింది. మా నాన్నయ్య మళ్ళీ కాన్సెప్ట్ రావడం జరిగింది. సెకండ్ టైం ఈరోజు అన్నయ్య మీట్ అవ్వడం మళ్ళీ. హాయ్ అన్నయ్య. మీరందరూ మేబీ షార్ట్ లో చూసే ఉంటారు. అన్నయ్య మీట్ అని చెప్పేసి వీడియో చేశాను. మన కన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ అంటే ఈయన. నిజంగా ఇద్దరు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కలుసుకుంటే లోకాన్ని మర్చిపోయి మాట్లాడుకుంటారు భయ్య. మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఎద్దుల బండి మీద వెళ్తారు లేదు తెలియదు, కానీ మా కోనసీమ లో మాత్రం ప్రభలు తీయడానికి ఎద్దుల బండి మీద వస్తూ ఉంటారు భయ్య. ఇప్పటికే ఇది వరకు నా చిన్నప్పుడు అయితే మా ప్రభ కూడా నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడిని. కానీ ఇప్పుడు మనకి కంటెంట్ మిస్ అయిపోద్దని చెప్పి బండి మీద వెళ్ళిపోతున్నాము. మా కోనసీమలో కొనుమనాడు చాలా ప్లేసెస్ లో ప్రభల తీర్థాలు జరుగుతాయి. ఎక్కడ ఎన్ని జరిగినా సరే మా జగందర్ ప్రభల తీర్థం మాత్రం చాలా ఫేమస్ భయ్య. ఆ రోజే మనం అవర్ కాకినాడ సిటీ 2 పేజ్ వీరాండిని కూడా మీట్ అయ్యాము చెప్పిన షార్ట్ లోని. రాజమండ్రి సిటీ పేజ్ సూర్యాన్ని కూడా మీట్ అయ్యాము. అనియా గోదావరి బీచ్ కోనసీమ సిటీ పేజ్ అన్న డ్రోన్ తీసుకొచ్చారన్నమాట జగందర్ ప్రభలెత్తనికి. ఇప్పుడు వరకు మనం వేరే వాళ్ళు డ్రోన్ ఎగరేస్తే చూడడమే తప్ప మన అనుకున్న వాళ్ళు ఎప్పుడు డ్రోన్ ఎగరేస్తే చూడలేదు. ఫస్ట్ టైం ఇది. కానీ ఈరోజు డ్రోన్లు చాలా ఎక్కువ ఉన్నాయి ఆకాశంలో. నన్ను అడిగితే నేను లెక్కెత్తే ఒక 10-12 డ్రోన్లకు లెక్కెట్టాను మొత్తానికి. సింపుల్గా మాట్లాడుకున్నారు గైస్. ఏదో కాలేజ్లో స్కూల్ లైఫ్లో మాట్లాడుకున్నట్లుగా మాట్లాడుకుంటున్నారు. నిజంగా చాలా క్రేజ్ అనిపించింది నాకు అయితే. అసలు 40K 100K 120K ఉన్నట్లుగా లేరు పేజ్ ఫాలోవర్స్ ఎవరనే. ఏదో మా పక్కింటి అబ్బాయి నేను వస్తే అలా ఉంటామో అలా ఉన్నమాట. మరి కాసేపటికి మన బాలయోగ్ గారు అబ్బాయి హరీష్ గారు కూడా వచ్చారు. నేనైతే నా లైఫ్ లో ఫస్ట్ టైం ఒక పార్లమెంట్ మెంబర్ జగందర్ ప్రభలెత్తంలో చూడడం అన్నది నిజంగా గ్రేట్. అసలు ఇప్పుడు ఈ గొట్టు నుంచి పైకి ఎక్కలేదు, అది ఈజీ కాదు. కాలు జారిపోయినా సరే ఎలా సాయం చేసుకుంటూ ఉంటారో. ఈ బ్రోని యూట్యూబ్ లో కనబడతా బ్రో అంటే ఆగాక మా ఫ్రెండ్ కన్నా కూడా తీసుకొస్తాను. ఫస్ట్ టైం అంటే రావడం దగ్గర నుంచి చెప్తాం మొత్తం. నేను ఏం చెప్పలేదు, ఏమర్థం చెప్పలేదు. అయిపోతుంది ఆటోమేటిక్. వేసుకో. అయ్యో పెట్టేస్తున్నా. సాయంత్రం ఆ వీడియో చేయాలి. ఈ సంవత్సరం మనకి మా ఊరి ప్రభ చాలా త్వరగా వచ్చేసింది. మామూలుగా అయితే ప్రతి సంవత్సరం
దారిలో ఉంటుంది, కానీ ఈ సంవత్సరం మాత్రం చాలా గమ్మున వచ్చింది తీర్థానికి. ఇక్కడ ఎంత బాడిద బురద ఉన్నా సరే ఎంజాయ్ చేస్తారే తప్ప చిరాగా పడరు ఎవరనే. ఇది మనకున్న వరం అని చెప్పి అందరూ ఫీల్ అవుతూ ఉంటారు. దేవుడిని మన భజన నుంచి మనం మోసుకెళ్తాం కదా, ఇది మనకున్న వరం అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు. అసలు నన్ను అడిగితే ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది. నిజం చెప్పాలంటే ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా త్వరగానే వచ్చింది మా ఊరి ప్రభ జగన్ ప్రభలు తెత్తానికి. మన డాక్టర్ గారి సంవత్సరం కొట్టి కాల్లో దిగలేదు. మన డాక్టర్ గారి సంవత్సరం కాల్లో దిగలేదు. ఏంటి బ్రో అంత సౌండ్ అనుకోకండి, అక్కడ ఒరిజినల్ సౌండ్ అలాగ ఉంచేసాను మీకోసమని. ఇప్పుడు ఆ కాలువలో నుంచి గొట్టు మీదకి తీసుకుని వస్తారు. వెళ్తాడు అక్కడేమో మా ఊరు ప్రభా, ఇక్కడేమో గుర్రంగాడు కలిసి ఈరోజు. అవును మామా, ఎలా ఉంటదంటే ఈ సంవత్సరం మా మావయ్య నీటిలో దిగనని చెప్పారు. నీటిలో దింపారు బాబు, పిసిగేసారండి బాబు. ఫైనల్గా జగన్ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత అలా వెళ్ళిపోతుంది. అందరూ ఎప్పుడెప్పుడు అని చూసే ఏకాదశ రుద్రుల కలిగికి ఇదే భయ్య. 11 ఊళ్ళ నుంచి 11 శివాలయాల్లో వివిధ రకాల రూపమే ఉన్న పార్వతి పరమేశ్వరుల్ని మనం కట్టిన ప్రభలకి అలంకరించి ఈ జగ్గన తోట ప్రభలెత్తానికి తీసుకుని వస్తారు. సంవత్సరానికి ఒకే ఒక్కసారి వచ్చే పండగ భయ్య మాకు ఇది. సంక్రాంతి 3 పండగల్లో కూడా మేము ఎదురు చూసేది ఒక్క పండగ కోసమే. ఏకాదశ రుద్రుల కలియక ఈ జగ్గన తోట ప్రభలెత్తాం. అక్కడే మనం అన్ఎక్స్పెక్టెడ్ గా అర్సా శ్రీరామ్ గారు కూడా మీట్ అయ్యాం.
ఉన్నంత వరకు అసలు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ వచ్చిన తర్వాత అసలు అక్కడ ఎన్ని నిమిషాలు వచ్చినా సరే అది మిల్లీ సెకండ్స్ లో కంప్లీట్ అయినట్లు అయిపోతుంది. మళ్ళీ సంవత్సరానికి ఈ ఏకాదశి రుద్రుల కలియక చూడాలి అంటే చూడండి అసలు ఎంత స్పీడ్ తీసుకెళ్తున్నారు మా ఊరు ప్రభని. రావడం కంటే వెళ్ళేటప్పుడు మాత్రం చాలా స్పీడ్ తీసుకెళ్లిపోతున్నారు. తీర్థం నుంచి మన ప్రభ బయటకు వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేసామనేది ఇక్కడ నుంచి విందాం. మనోడిది కూడా మన ఊరే తీర్థంలో షాప్ వేసాడు ఈ సంవత్సరం కిరణ్. సో ఇంకా మనం వేరే వాళ్ళ షాప్ దగ్గరికి వెళ్ళాలితో మన వాళ్ళ షాప్ ఉంది అన్నప్పుడు నేను ఎలా ప్రభల తీర్థానికి వస్తున్నానని చెప్పినప్పుడే మా డాడీ నా కోసం పొగడి తీసుకురారని చెప్పి ముందే ఆర్డర్ ఇచ్చేసారు. నేను ఇక్కడికి వచ్చి వీడియోస్ తీసుకోపోయినా పర్లేదేమో కానీ మా డాడీకి పొగడి తీసుకెళ్ళకుండా ఇంటికి వెళ్తే మాత్రం అయిపోయినాక ఇంకా పక్కన బుట్టబచ్చంగా వేడి వేడి చేస్తున్నారంటే చూసి టెంప్ట్ అయిపోయిన అది కూడా తీసుకున్నాను. హాట్ తిన్నాక స్పీడ్ తినాలి కదా మనకి అసలు దహం తెరదు. లేకపోతే ఈ తీర్థంలో గమ్మున అక్కడ స్పీడ్ దొరకవు మనకి. సో ఫ్రూట్ ని స్పీడ్ అని కొంచెం తినేయాలి. ఇంకా మీ సంగతి అంటే నాకు తెలియదు కానీ నేను మాత్రం హాట్ తిన్నా వాటర్ తాగాలి లేకపోతే తగదాహం వేస్తుంది. ఇక్కడ గమ్మున వాటర్ దొరకదు కాబట్టి ఇంకా ఈ ఫ్రూట్ తీసుకుని ఫ్రూట్ తింటున్నాము. నేను అక్కడ లైవ్ లో చెప్తుంటే మా పూరిగడ మాత్రం ఈ అక్కలేని సోదంతా నాకెందుకు రా అన్నట్లు చూస్తున్నాడు. పాపం బలి అయిపోయి నా దగ్గర సోదంతా తినడానికి వీడియో తీసుకోవాలి వాళ్ళు ఎర్ర అనుకున్నా. మా పూరిగడ పాపం నేను తీస్తాను ఎవరని చెప్పి తీసుకున్నాడు. ఇంటికి వెళ్ళి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుని మళ్ళీ వద్దాం కదా అని చెప్పి ఇంటికి బయలుదేరుతుంటే అప్పుడే మా ఊరు ప్రభా గంగరూరు ప్రభా కాళ్ళు నుంచి గొట్టు మీదకి ఎక్కుతున్నాయి. అది కూడా చూపిందాం అనుకున్నాను కానీ ఇంకా జనాల మధ్యలో శాండ్విచ్ చేయించుకున్నంత ఓపిక లేక వెళ్లే సాహసం చేయలేదు. జగ్గంతో ప్రభల తీర్థానికి వెళ్ళేటప్పుడు ఎలాగైతే వెళ్తారో సేమ్ తీసుకొచ్చేటప్పుడు కూడా అలాగే తీసుకొస్తారో. ఉరి పంటల్ని కాలువల్ని దాటుకుని తీసుకొస్తారో. ఇంకా మన ఫోన్ లో ఛార్జింగ్ లేక మన బాడీలో ఓపిక లేక ఇంటికి రిటర్న్ అయిపోయాను. ఈ ఏరియా అంతా కూడా చాలా బాగుంటుంది. టైం ఎంత లేదన్నా 5-5:30 అవుతుంది. బట్ ఈ టైం కూడా ఇంకా జనాలు వెళ్తూ వస్తూ ఉన్నారు. ఇంకా మధ్యలో నుంచోరా. ఎంత లేదన్నా మా ఊరు ప్రభ మా ఊరు వచ్చేసరికి 12:30 అవ్వింది. మూడు రోజుల పండుగ ఒక్క రోజులు అయిపోయినట్లు అయిపోతుంది నాకైతే. మరి అన్ని ఏకాదశి తల్లికి కూడా ఆశీర్వచనం ఇవ్వడం మరి ఎంతో బహుత్తరమైనటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం చేసుకొస్తూ అంత భక్తిగా 365 రోజుల క్రితం ఇక్కడే మనందరూ పాడుకుని చల్లగా చూడమన్నాడు. ఎవరి వ్యాపారాల్లో వాళ్ళని ఉన్నతమైనటువంటి బాట వైపు నడిపిస్తూ మళ్ళీ ఆనందంగా అందరినీ చక్కగా ఇక్కడికి తీసుకొచ్చి ఆ వీరేశ్వర స్వామి మళ్ళీ లోపలికి వెళ్ళడం జరిగింది. అందరూ కూడా ఉమాపార్తి వీరేశ్వర స్వామికి వందనాలు వందనాలు వీరేశ్వర, నీకు కోటి కోటి వందనాలు వీరేశ్వర. 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 మొక్కులెన్నో మొక్కినాము వీరేశ్వర, మొక్కులెన్నో కట్టినాము వీరేశ్వర. వందనాలు వందనాలు వీరేశ్వర, నీకు కోటి కోటి వందనాలు వీరేశ్వర. పాటలెన్నో పాడినాము వీరేశ్వర, పూజలెన్నో చేసినాము వీరేశ్వర. వందనాలు వందనాలు వీరేశ్వర, నీకు కోటి కోటి వందనాలు వీరేశ్వర. వందనాలు వందనాలు వీరేశ్వర, నీకు కోటి కోటి వందనాలు వీరేశ్వర. మొక్కులెన్నో మొక్కినాము వీరేశ్వర, ముడుపులెన్నో కట్టినాము వీరేశ్వర. వందనాలు వందనాలు వీరేశ్వర,
నీకు కోటి కోటి వందనాలు వీరేశ్వర మా పాటు వీరేశ్వర స్వామికి అందరూ కూడా ఒక్కొక్క దేవుడి పేరు చెబుతుండే శరణం శరణం అనాలి. శరణం శరణం మహేశ్వర శరణం శరణం వీరేశ్వర గట్టిగా శరణం శరణం మహేశ్వర శరణం శరణం వీరేశ్వర రామలింగడ రామలింగడ భీమలింగడ విశ్వనాథుడా మల్లికార్జున సోమనాథుడా శరణం శరణం మహేశ్వర శరణం శరణం వీరేశ్వర రామలింగడ భీమలింగడ విశ్వనాథుడా మల్లికార్జున శరణం శరణం మహేశ్వర శరణం శరణం వీరేశ్వర శరణం శరణం మహేశ్వర శరణం శరణం వీరేశ్వర వీరేశ్వర స్వామికి ఆ విధంగా మన బాట బాగుంటారు. ముఖ్యంగా బుధాన్ని పెట్టుకుని ఆ రోజు నైట్ పులిహార పడతారు ప్రసాదం చాలా టేస్ట్గా ఉంటుంది. లాస్ట్ లో పులిహార ఇచ్చారు గాయస్, మనకు కొంచెం ముద్ద తగిలింది. హాయ్.